హలో అండి, చూడండి నేను ఇంటి దగ్గర గోంగూర చెట్లు ఇవి నాకు రమక్క ఇచ్చింది గింజలు. ఆ రమక్క దగ్గర అన్ని తీర్ల విత్తనాలు ఉన్నాయి. అయితే నాకు తెల్ల గోంగూర గింజలు ఇచ్చింది అక్క ఇంటి దగ్గర అన్ని కూరగాయ చెట్లు పూల చెట్లు పెడుతుంది. నాకు కూడా ఏమన్నా ఏవో అక్క అంటే గోంగూర గింజలు వంకాయ గింజలు కొన్ని పూల గింజలు కూడా ఇచ్చింది. ఈ గోంగూర చెట్లు పీకి ఈరోజు పచ్చడి చేద్దామని పీకుతాను. మన ఇంటి దగ్గర కొన్ని అయినా వేసుకోవాలి. మనకు ఇంటి దగ్గర కొన్ని కాసినా కూడా నయం కదా, మనకు టైంకి డబ్బులు పెట్టినా కూడా కూరగాయలు దొరకవు. అందుకే నేను ఇంటి దగ్గర నాటిన గోంగూర చెట్లు మనకు కొంచెం పెద్దగా అయినాయి కదా, అందుకే తీసి పచ్చడి చేస్తాను. ఎంత ఫ్రెష్గా ఉన్నాయి చూడండి కదా. చూడండి ఎలా మా గోంగూర చెట్టు, మా ఇంటికాడే గోంగూర చెట్లు నాటిన కదా నేను. మీకు ఫస్ట్ కాంచి కూడా వీడియోలో పెట్టిన. ఈ ఇంటికాడ పెట్టిన చెట్లు తీసేసిన ఈరోజు. అంటే కొన్నే తీసిన, అన్నీ తీయలేదు. కొన్ని అయినా ఎందుకు తీసిందంటే అక్కడ కాకర చెట్టు ఉంది ఒకటి. ఆ కాకర చెట్టు చుట్టూ ఇదంతా నిండుగా ఆ కాకర చెట్టు సరిగ్గా పెరగట్లేదు. అందుకనే ఎట్లా కొంచెం ఆకు అయింది కదా అని తెంపిన చెట్లతో సహా పీకి వాళ్ళ పచ్చడి నూరుకుందామని చేసిన. ఈ పచ్చడను చేద్దాం ఈరోజు మొత్తం. చూడండి మాది ఎండుమిరపకాయలతో గోంగూర పచ్చడి చేస్తానా. ఎండుమిరపకాయలతో అయితే మంచి టేస్ట్ ఉంటుంది కదా. అప్పుడు మా వాళ్ళు అయితే, అప్పుడు మా తాత వాళ్ళు మా డాడీ వాళ్ళు రోట్లే నూరేది. రోట్లనైతే ఇంకా చాలా అంటే మంచి టేస్ట్ ఉంటుంది. ఎండు మిరపకాయలు వేసుకొని జీలకర్ర ఎల్లిగడ్డ అవన్నీ వేసి నూరుతారు. ఇక వీటి గురించి చెప్పనవసరం లేదు. కానీ చూడండి మనకి పచ్చడి గోంగూర పచ్చడి మన రోట్లను అయితే బాగుంటుంది, కానీ రోలు లేదు మాకు. మా అత్తమ్మ తీసుకుపోయింది. ఎండు మిరపకాయల పచ్చడి నూరుతాను. కారం నూరి మనం గోంగూరకున్న గోంగూరకుని వేసి ఇలా మిక్సీ పడితే మెత్తగా అవుతుంది. మరీ మెత్తగా నూరుకోవద్దు పచ్చడి. గోంగూర పచ్చడి మరీ మెత్తగా నూరుకుంటే అస్సలు టేస్ట్ ఉండదు. కొంచెం లాగానే నూరుకోవాలి. మరీ మెత్తగా అయితే మాత్రం అస్సలే బాగుండదు. పచ్చళ్ళు నూరిన కొంచెం కారం కూడా తీసినండి. మిరము కొంచెం పచ్చడి. మనం పచ్చడి నూరినాక గోంగూరాక ఏముందుకు తీసిన మిరం చాలా బాగుంటుంది. చలికాలం వర్షాకాలం జలుబులు అవి ఇవి చేయకుండా కూడా ఉంటుంది. చూడండి ఈ మిరం ఉన్న పచ్చడి ఎంత బాగుంటుందో. ఇక మిరం పచ్చడి బాగుంటుంది కదా. మనకు మన చెట్టు కాసిన కూరగాయలు, మన ఇంట్లో దింపిన ఆకుకూరలు ఎవైనా చాలా అంటే చాలా బాగుంటాయి. ఎవరైనా పల్లెటూర్లల్లో ఇట్లా కూరగాయలు కొంచెం స్థలంలో కూడా పెట్టుకోండి. ఇప్పుడు ఎక్కువ వరకు కోతులు వస్తాయి ఊర్లల్లో. కోతులు వచ్చి కూడా కొన్ని కూరగాయ చెట్లు ఉంచలేవు. కోతులు తినని చెట్లైనా పెట్టుకోండి, మన వరకు మంచిగా ఉంటుంది. చూడండి పచ్చడి ఎంత బాగుందో. ఆకేముందుకు నేను మిరం తీసిన. మిరం కూడా చాలా బాగుంది. జలుబు చేయకుండా వర్షాకాలం ఉంటుంది. బాయ్. చూడండి ఇక్కడ గోంగూర ఆకు ఉడికేంతలోపు ఖాళీగా ఉండి ఏం చేయాలని ఆ బట్టల పని చేస్తాను. ఎందుకంటే నిన్న వర్షం వచ్చింది కదా, నిన్న బట్టలు వేయలేదు. ఇవాళ వర్షం రావట్లేదు కదా, బట్టలు ఎండుతాయని ఇప్పుడు 2-3 రోజుల బట్టలు ఉన్నాయి ఇవి. అందుకనే ఆ లోపు మనం ఆడలం ఒకటే పని చేసుకుంటుంటే కుదరదు కదా, ఇంటికాడ ఉంటే ఎన్నో పనులు ఉంటాయి. అందుకోసమని ఇవాళ నేను ఆకు అవన్నీ ఉడికేలోపు ఈలోపు బట్టలు ఎండేసి బట్టల పని చేసి బోళ్ళ పని చేస్తారు. కానీ ఆకు ఉడుకుతాను. అంట్లు బయట వేసి బట్టలు మిషన్లు వేసిన. బట్టలు అయిన తర్వాతకి బట్టలు ఎండేసి మళ్ళీ అంట్ల పని అయిపోయిన తర్వాతకి మళ్ళీ ఆ పచ్చడి దగ్గరికి రావచ్చులే అన్నట్టుగా ఈలోపు ఆకు ఉడికేసరికి పని చేయొచ్చు అన్నట్టుగా బట్టల పని అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ పచ్చడి చూద్దాం.